దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు బట్టి. నిజంగా ఇందాక 91 కీర్తన చదివాను. ఎన్ని అపాయాల నుంచి దేవుడు దాటిస్తానని చెప్తున్నాడు. ఎప్పుడు దాటిస్తాడు ఈ అపాయాల నుంచి? అతను నన్ను ప్రేమిస్తున్నాడు గనుక. అక్కడ కండిషన్ చూసారా? ఎందుకు తప్పిస్తాను, ఎందుకు కాపాడుతాను, ఎందుకు రక్షిస్తాను, ఎందుకు పోషిస్తాను? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా సన్నిధిని ప్రేమిస్తున్నాడు, నేనంటే ఇష్టపడుతున్నాడు, నాకు మొదటి స్థానం ఇచ్చాడు, నాకంటే ఎక్కువ దేన్ని ప్రేమించడు గనుక నేను తప్పిస్తాను. అర్థమైందా? అక్కడ ఒక మాట ఉంది, నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను గణపరుస్తున్నాడు, అందుకు గణపరుస్తాను. కనుక జ్ఞాపకం చేసుకొని ఈ మాటల్లో సత్యం ఎంత ఉందో ఆలోచించాలి. మీరు వేటకాని ఊరిలోండి మన ప్రాణాలు కాపాడే నిజంగా ఎంతమంది చనిపోతున్నారు. మనం ఎంత కాపాడబడుతున్నాం, మన గొప్ప వాళ్ళం అండి. దేవునికి ఉచితమైన కృపను బట్టి మనం కాపాడబడుతున్నాం. కనుక 2 చేతులు పైకెత్తి ఆరాధనకు ముందు ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకోండి. అయ్యా, ప్రతి పాపాన్ని క్షమించు, ప్రతి పాపాన్ని మా తలంపు, చూపు, నడక, పడక, క్రియల్లో రక్షణ ఈ కృపా కనికరాలతో అని చెప్పి మీరు దేవుని ప్రేమిస్తే దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు, పోషిస్తాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధన ఆత్మపూర్ణమే, సంతోషంగా ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి కొద్దామండి. కావాలా?
దినమెల్లా ఆయన చేతులు మన వైపు చాపుతున్నాం. ఎవరు వస్తారు, ఎవరు నన్ను ఇష్టపడతారు, ఎవరు నాతో సహవాసం చేయాలనుకుంటారు. ఈ ఊపిరి ఆయనది, మళ్ళా ఉన్న ఊపిరి ఆయనది. ఇది ఆయన కోసం వాడాలి. ఈ ప్రాణం ఆయనది, ఆయన కోసం ఖర్చు పెట్టాలి. మోకాళ్ళ మీద పెడదాం ప్రతి ఒక్కరికి. మోకాళ్ళ మీద. మనిషి ప్రేమకి దేవుని ప్రేమకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనిషి ప్రేమించినట్టు అలాంటి స్వార్థంతో కూడిన ప్రేమను ఆయన ఎప్పుడు మన వైపు చూపించలేదు. స్వార్థం లేని ప్రేమను చూపించారు. ఎత్తు లేదట, కొలత లేదట, కొలవలేమట. ఎంత గొప్ప ప్రేమను ఆయన చూపించారు. ఎన్ని అద్భుతాలు అడుగడుగునా మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను పాటిస్తామో, ఆయన ప్రేమిస్తామో, మనం అడిగిన ప్రతిదీ కూడా ఆయన చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఏదైనా జరగలేదంటే అది దేవుని యొక్క బాధ్యత కాదు. మనం ఆయన ప్రేమించడంలో, ఆయన ఆజ్ఞలను ఆలకించడంలో ఎక్కడో
లోపం ఉంది అని మనం సరి చేసుకోవాలి. దీనంతటికీ ఒకే ఒక్క మార్గం, పశ్చాత్తాపం. ప్రతి నోట్లో కూడా ప్రభా పాపినైనా నన్ను క్షమించు. అనారోగ్యాలతో ఎవరైనా వస్తే గనక మీరు చేయాల్సింది ఒకటే, పాపినైనా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించి నన్ను స్వస్థపరచు అంటే చాలు. క్షమాపణ అనేది చాలా గొప్ప మాట. అది అనడం చాలా కష్టం. క్షమించడం ఈజీయే, క్షమాపణ కోరడం చాలా కష్టం కదా. ఎవరు అనారోగ్యంతో వచ్చినా మీరు చేయాల్సింది ఒక్కటి, నా ప్రతి పాపాన్ని క్షమించు, నన్ను స్వస్థపరచు. యేసు ప్రభు ఎవరిని స్వస్థపరచినా సరే మీ పాపాలు క్షమించబడ్డాయి, మీరు వెళ్ళండి, మీరు బాగుపడ్డారు. మీకు స్వస్థతకు ముందు ఏం జరగాలి? పాపము క్షమించబడాలి. మీ పాపాలు క్షమించబడాలి. నీ పరిపెత్తుకొని వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. పాపం ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో, క్షమించబడుతుందో స్వస్థత అనేది అక్కడ జరుగుతుంది. విడుదల అనేది జీవితంలో వస్తుంది. ఈ పాపం ఎప్పుడైతే మనలో గూడు కట్టుకొని ఉంటుందో ఈ స్వస్థతకి ఇక్కడ కార్యం జరగదు. కనుక క్షమించయ్యా, పాపినైనా నన్ను క్షమించయ్యా అనే పాట చాలా గొప్ప మాట. అరే నేనేం చేశాను? నేనేం పాపం చేశాను అనడమే పాపం. కనుక ఇక్కడ ఎవ్వరున్నా సరే ఏదో ఒక మాట దొరికిపోవచ్చు, తలంపులు దొరికిపోవచ్చు, ఏదో విధంగా ప్రతి నోట్లో ఉండాల్సింది ఆరాధనలో. తండ్రి నేను ప్రతిసారి ఇక్కడ ఉపవాస ప్రార్థన అనేటప్పుడు ఏం చేసినా, ఏ ప్రేయర్ చేసినా ఏ విధంగా అడుగుతానంటే, నా తల్లి గర్భంలోంచి ఈ క్షణం వరకు కూడా నేను చేసిన ప్రతి పాపం ఏదైనప్పటికీ కూడా, తలంపు, చూపు, నడక, పడక, క్రియలు, ఏ విధమైన పాపాన్నైనా నన్ను క్షమించు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను? నా తల్లి గర్భం పడిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ఏ విధంగా దొరికిపోతున్నాను, ఏ విధంగా ఏమి నీకు ఇష్టం లేని ఏమైనా నాలో మొలకెత్తుతున్నాయేమో, ప్రతి పాపాన్ని నన్ను క్షమించకండి అడిగి అప్పుడు నేను ప్రార్థనలోకి వెళ్తాను. ఫస్ట్ మనం శుద్ధి చేసుకోవాలి. యెహోషువ దగ్గర దేవుడైన యెహోవా ఒక మాట ఇస్తారు. ఏమంటారు? రేపు అందరూ మీరేం చేయాలి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని రండి, ఇక్కడ అద్భుతాలు చేస్తాను. మీరందరూ వచ్చిన ఫ్యామిలీలతో రేపు అద్భుతం చేయబోతున్నాను అన్నాడు దేవుడు. అందరూ పరిశుద్ధపరచుకొని రండి అంటే ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధపరచుకొని రండి, అద్భుతాలు జరుగుతాయి. అలాగే చేశారు. ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి, పరిశుద్ధపరచుకోవడం అంటే ఏంటి? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితేనే ఇక్కడ పరిశుద్ధపరచబడతాం. అప్పుడు అక్కడ అద్భుతాలు జరిగాయండి. ఇప్పుడు కూడా అదే జరగాలి. క్షమాపణ అండి చాలా గొప్ప మాట. పర్షియా దేశంలో రాజైన ఫెడ్రిక్ ఒకరోజట తన జైల్లో ఖైదీని సందర్శించాలని చెప్పి మారువేషంలో వెళ్ళాడట. మారువేషంలో వెళ్ళి ఆ సెల్లో ఉన్న ప్రతి ఒక్క ఖైదీని కూడా దర్శించడానికి వెళ్ళాడు. అయితే ఒక దాంట్లో చాలా మంది ఖైదీలు ఉన్నారు. ఈయన రాజు అని తెలియదు. వెంటనే ఎవరో క్రైమ్ గారు వచ్చారు, విడిపించడానికి వచ్చారేమో అనుకున్నారు. ఏమనుకున్నారు? ఎందుకు వచ్చావు నువ్వు అంటే, నేనేం తప్పు చేయలేదండి, ఊరికినే నన్ను తీసుకొచ్చి సెల్లో పడేసాను ఒక ఆయన అంటున్నాడు. ఆహా. ఇంకొక ఆయన అడిగితే, నాది ఏం తప్పులేదు, ఊరికినే తెచ్చాను, నన్ను ఎందుకు తెచ్చారో నాకే తెలియదు. ఇంకొకరు అంటే ఒక్కొక్కరు నేను అసలు తప్పే చేయలేదు, అనవసరంగా నేను తెచ్చి ఇందులో పెట్టాను అని చెప్పి అందరూ కూడా ఎవరి మట్టుదలు తప్పును కప్పుకొని చెప్తున్నారట. మాకు తప్పులే లేవు, అసలు ఊరికినే తెచ్చి మమ్మల్ని ఇందులోని అనవసరంగా అన్యాయంగా మమ్మల్ని ఇలా తోసేశారు మమ్మల్ని అని చెప్తున్నారట. ఇంకొక ఆయన అన్నాడట, అసలు ఈ రాజ్యాన్ని వెళ్తున్న రాజును అనాలి, ఏవి పట్టించుకోరు అని చెప్పి ఏకంగా రాజునే దూషించడం మొదలు పెట్టాడట. అందరూ కూడా అక్కడ ఉన్న దగ్గర 20 మంది ఖైదీలు మా తప్పే లేదు, అనవసరంగా తెచ్చి మమ్మల్ని
ఇక జైల్లో పడేశారు. అయితే అందులో ఒక ఖైదీ మాత్రం ఆఖరిలో కూర్చొని చాలా విచారంగా ఉన్నాడట, ఏడుస్తున్నాడట. అయితే ఈ యొక్క మారువేషంగా ఉన్న రాజు ఆ ఖైదీని పిలిచాడు, నువ్వు రా ముందుకి, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వు కూడా ఏ తప్పు చేయకుండా ఇలాగే ఇక్కడికి వచ్చావా అని సరే అడిగాడట. వెంటనే ఆయన గుండె లోతుల నుంచి కన్నీళ్ళు, లేదయ్యా లేదు, నేను తప్పు చేసే నేను ఇక్కడికి వచ్చాను, నేను పాపిని, నాకు పడాల్సిన శిక్ష పడింది, ఆ తప్పు చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను తప్పు చేయకుండా తప్పు చేసే నేను ఇక్కడికి వచ్చాను, నాకు పడాల్సిన శిక్ష పడింది, నేను ఆ తప్పు చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పి ఏడ్చాడు. అప్పుడు ఈ రాజు తీర్చిన తీర్పు తెలుసా అండి, ఎలా తీర్చాడో తెలుసా అండి? ఈ తప్పులు చేయలేని ఖైదీలందరూ కూడా ఈ తప్పు చేసిన ఖైదీ వల్ల పాడైపోతారు కనుక ఈ తప్పు చేసిన ఈ ఖైదీని విడిచిపెట్టేయండి అని చెప్పాడంటండి. హల్లెలూయా. అర్థమైందా? వీళ్ళందరూ ఏం కప్పుకుంటున్నారు? వారి పాపాలు కప్పుకుంటున్నారు. ఎంత మంచి తీర్పునిచ్చాడు. ఈ తప్పులు చేయలేని అందరూ ఈ తప్పు చేసిన వ్యక్తి ద్వారా చెడిపోయే అవకాశం ఉంది కనుక వీళ్ళందరినీ లోపల నుంచి ఈ తప్పు చేసిన వ్యక్తిని విడుదల చేయండి. దేవుని యొక్క న్యాయ తీర్పులు మనం ఎప్పుడైతే నీతిగా యథార్థంగా ఉంటామో, పశ్చాత్తాపం క్షమాపణ అంది మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో, ప్రతి పాపానికి క్షమాపణ అంది ఎప్పుడైతే ఉంటుందో, దేవుని యొక్క న్యాయమైన తీర్పు మన తల మీదకి వస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. ఎన్నిక లేని మనల్నైనా కోరుకున్నారు. మరొక్కసారి అందరూ కూడా మనం ఒకరినొకరు చెప్పుకోవాల్సిన దేవుని పాదాల దగ్గర చేతులు చాపి ఎవ్వరు సిగ్గుపడుకున్నాం. కన్నీటితో ఆయన పాదాలు ఇంకొక్కసారి ఆయన కడుగుదామండి. ఆయన పాదాలు కన్నీటితో కడుగుదాం. ఎవ్వరు సిగ్గుపడాల్సిన లేదు. ఎవరింట్లో ఉన్న బాధలు వాళ్ళకున్నాయి, ఎవరికి ఉన్న కష్టాలు వాళ్ళకున్నాయి. మనందరికీ ఉన్న దేవుడు ఒకే ఒక్కడు. ఆయనకి మనం చెప్పుకుంటాం. మన రోదన ఆయనకి వినబడాలి. ఏ మనిషి మనకు సహాయం చేస్తాడు? ఎవరు మనల్ని విడిపిస్తారు? మనల్ని కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు? ఎంతగా కాపాడాడు? ఈ వారంలో ఎన్ని సాక్ష్యాలు ఒక్కొక్క జీవితాల్లో. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. ఎంత మంచి ప్రేమ పైన ప్రేమించారు. ఎంతగా ఒప్పుకుంటే ఎలాంటి విడుదల వచ్చింది? మన దేవుని యొక్క న్యాయం అలాగుంటుంది. ఈ లోకంలో ఉన్న న్యాయాలాగుండవు. మంచి న్యాయాధిపతి మన దేవుడు. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ, మరుగలేనిది నా యేసుని ప్రేమ, మరుగలేనిది నా యేసుని ప్రేమ, మధురం నా ప్రియుని ప్రేమ, ఇహలోక ఆశలతో అందులో అయిపోతున్నారు. ఆయన సన్నిధిని వచ్చి లోపల వెతుక్కుంటున్నారు. అన్నీ అయిపోయాక అప్పుడు మళ్ళీ దేవుని పాదాల దగ్గరికి వస్తుంది. నీ సన్నిధి విడిచి నీకు దూరమై
9 నుంచి 3 గంటల వరకు కూడా 2 చేతులు నీ కోసం చాపి ఉంచాడు. ఎలాంటి పరిస్థితుల్లో? ఏసీలో కూర్చొని మనం చాపినట్టు చాపారు ఆయన. ఎండలో, మండుతున్న ఎండలో రక్తమంతా కార్చేసి మన కోసం, ప్రాణం పోయే ఆఖరి మినిట్ వరకు కూడా నీ కోసం ఆయన చేతులు 2 చాపారు. నువ్వేం చేస్తున్నావు? మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసు. రాకర్లో ఉండేవారు, రాకర్లో ఉండేవారు చెప్తున్నారా? నా యేసుని ప్రేమ మధురాతి మధురం, నా ప్రియని ప్రేమ 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 ప్రేమ, నా యేసు ప్రేమ. ఆఖరిగా ప్రేమ ప్రేమ ప్రేమ, నా యేసు ప్రేమ. గుర్తు చేసుకోండి ఒకసారి. మండుటెండలు రక్తమంతా మన కోసం కాచి 2 చేతులు చాపారు. అంత ప్రేమ నీ మీద చూపించారు. అదే వాద్యానికి ఏమి ఇవ్వగలం? మనస్ఫూర్తిగా చెప్పండి కూడా టైం సరిగ్గా. ఎంతమంది హృదయాలతో ఈరోజు స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. అంతమంది ఎలుగెత్తి ప్రార్థన చేయండి.